నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఎండాకాలం వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్లోని వాతావరణ శాస్త్రవేత్తలు కువైట్లోని ప్రజలకు సూచనలు మరియు హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే వేసవికాలం రాకతో కువైట్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో వాతావరణ శాస్త్రవేత్త ఫహాద్ అల్ ఉతైబీ గారు కొన్ని సూచనలు జారీ చేశారు. అలాగే కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎక్కువసేపు ఎండలో నిలబడటం మానుకోవాలని చెప్పేసి, అలాగే తగినంత ద్రవ పదార్థాలు తాగాలని చెప్పేసి, మజ్జిగ కావచ్చు, జ్యూసులు కావచ్చు, లేకపోతే మంచినీరు ఎక్కువగా తీసుకోవడం మంచిదని చెప్పేసి ఆయన తెలిపారు. గ్యాస్ సిలిండర్లను ఎండలో ఉంచవద్దని చెప్పేసి, కారులో పర్ఫ్యూమ్లు లేదా మండే స్వభావం గల పదార్థాలను ఉంచవద్దని చెప్పేసి, మనం ఎక్కడికైనా కారులో వెళ్ళినప్పుడు మనమైతే పార్కింగ్ స్థలంలో పెడతాము, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మండే స్వభావం గల పదార్థాలు, పర్ఫ్యూమ్లు, సెంట్లు ఏవైతే ఉన్నాయో అవి కారులో పెట్టడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. సూర్యరశ్మిని శోషించుకునే ముదురు రంగులకు భిన్నంగా లేత రంగు దుస్తులు ధరించాలని చెప్పేసి, అలాగే ఎవరు కూడా డార్క్ కలర్స్ ఉన్న బట్టలు ధరించవద్దు, లేత రంగు ఉన్న దుస్తువులు ధరించాలని చెప్పి ఆయన సూచించారు. పిల్లలను ఎక్కువసేపు కారులో వదిలిపెట్టవద్దని చెప్పేసి, గతంలో కూడా మనం చూసుకుంటే ఇలాగే ఒక పిల్లవాడిని కారులో వదిలి వెళ్ళడం వల్ల మరణించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కారులో పిల్లలను వదిలిపెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కారులో ఉష్ణోగ్రతలు ఆకస్మిక పెరుగుదలను నివారించడానికి టైర్ ప్రెజర్ మరియు రేడియేటర్ను తప్పకుండా తనిఖీ చేయాలని చెప్పి ఆయన తెలిపారనమాట. కువైట్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి డ్రైవర్ అన్నలో డ్రైవింగ్ చేసే ముందు రేడియేటర్లో వాటర్ మరియు టైర్లో గాలి ప్రెజర్ ఎంత ఉందో 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి, ఇవి పాటించడం వల్ల మనం ఎండ నుంచి రక్షణ పొందేందుకు వీలుగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఫహాద్ అల్ ఉతైబీ గారైతే కువైట్లోని కువైటీ ప్రజలకు మరియు ప్రవాసులకు కొన్ని సూచనలను జారీ చేశారు. కాబట్టి కువైట్లో బయటికి వచ్చేవారు ఇవి మాత్రం తప్పకుండా పాటించండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.